ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే పాపరహితుడవగు రామచంద్ర, కుమ్మరివాణి చక్రం ఏ రీతి ఏ సంకల్పం లేకుండా తిరుగుతూ ఉంటుందో అలాగే నీవు కూడా సంకల్పరహితుడివై ఉండు. పూర్వ సంస్కార వశము చేత నిజ కర్మలందు చేష్టలను చేస్తూ ఉండు. కాబట్టి రామ, చిత్తరహితుడవై ఏ వాసన లేకుండా ఉండే రూపాన్ని, అటువంటి సంస్కారాన్ని పొంది, అంటే నిర్వాసన రూపమైనటువంటి సంస్కారాన్ని పొంది ప్రవాహపతితములైనటువంటి స్వకర్మల యందే చేష్టలను చేస్తూ ఉండు. సంకల్పము లేకుండా ఉండడమే పరమశ్రేయము అని నేను రెండు చేతులు కూడా పైకెత్తి బిగ్గరగా అరిసి చెబుతూ ఉన్నాను. అయినప్పటికీ కూడా నా యొక్క వాక్యాలను ఎవ్వరూ వినడం లేదు. అటువంటి అసంకల్పత్వాన్ని జనులు తమ అంతఃకరణమునందు ఎందుకు అవలంబించకుండా ఉంటూ ఉన్నారు? ఆహా, మోహము యొక్క మహిమ ఎటువంటిది! సమస్త దుఃఖాలను కూడా నశింపజేసేటువంటి తత్వ విచారణ, శాశ్వతమైనటువంటి ఆ తత్వాన్ని గురించి విచారించేటువంటి విచారణ అనే ఈ చింతామణి ఎక్కడున్నది అంటే ఎవరి వారి యొక్క హృదయమునందే ఉన్నప్పటికీ కూడా జనులు దానిని త్యజించి వేస్తూ ఉన్నారే. అంటే దృశ్య దర్శన అనేటువంటిది లేని ఆత్మ చూసేటువంటిది, చూడబడేటువంటి వస్తుతత్వము కాదు. దృశ్య దర్శనరహితమైన ఆత్మయే ముఖ్యమైనటువంటి అసంకల్పము. అక్కడ అటువంటి ఆత్మతోటే తన్మయమై ఉండాలి. ఇంత మాత్రము చేతనే పరమశ్రేయము లభిస్తుంది. కాబట్టి దీని యొక్క అనుభవాన్ని స్వయంగా నీవు గావించుకో. కాబట్టి రామ, ఎక్కడైతే సమస్త బ్రహ్మాండ సామ్రాజ్యము కూడా గడ్డి పోచలాగా కనబడుతూ ఉంటుందో అటువంటి పరమాత్మ పదము సంకల్ప చేష్ట లేని తూష్ణీం స్థితి మాత్రము చేతనే లభిస్తూ ఉన్నది కదా. గమ్య ప్రదేశాన్ని గురించి ఎవడైతే ఒక గమ్యాన్ని నిర్ణయించుకొని వెళుతూ ఉన్నటువంటి బాటసారి యొక్క కాళ్ళు ఏకైక నిష్టతో వెళుతూ ఉన్నప్పటికీ కూడా, అంటే ఆ బాటసారి యొక్క పాదాలకు ఎటువంటి సంకల్పము లేకుండా చెలిస్తూ ఉంటాయి. ఎప్పటి వరకు? గమ్యం చేరేటంత వరకు. అంతవరకు కూడా పదే పదే సంకల్పం జరుగుతుందా? ఫలానా ప్రదేశం అని ఉండదు. అలాగే నీవు కూడా సంకల్పరహితుడవై యథాప్రాప్తములైనటువంటి స్వకర్మల యందే చేష్టను కలిగి ఉండు అనే చెబుతూ, అంతేకాదు ఓ రామచంద్ర, సర్వకర్మ ఫలానుభవాన్ని కూడా ఎలాగంటే నిద్రించేటువంటి వానిలాగానే పూర్ణముగా మరిచిపో. నిద్రించేటువంటి వానికి సర్వ వస్తువు కూడా మరుపు వచ్చినట్లుగానే అలాగే నీవు కూడా ఆ ప్రవాహపతితములైనటువంటి కార్యాలయందు సంకల్పరహితుడవై చేష్టలు సల్పుతూ ఉండు. అంటే స్వతహాగా ఏ చేష్ట కూడా లేనటువంటి గడ్డి, వాయువు అంటే గాలి మొదలైనటువంటి వాని ప్రవాహము వలన ఇతరమైనటువంటి గడ్డి పోచలతో కలిసి మరే గాలి చేత కొట్టుకురాబడినటువంటి గడ్డిపోచలు, ఇంకా ఆకులు అలములు వేరే యొక్క తృణాదుల చేత కలుస్తూ మళ్ళీ విడిపోతూ, ఈ విధంగా అంటే కలుస్తూ విడిపోతూ ఉన్నట్లుగానే ఇప్పుడు ప్రవాహపతితములైనటువంటి ప్రవాహంలో ఏయైనా కొన్ని మరి తృణాదులు కానీ కొయ్యలు కానీ పడినవి, అవన్నీ కూడా ఒకదానితో ఒకటి దానిలో ఉన్నటువంటి ఆ యొక్క పదార్థాల చేత కలుస్తూ విడిపోతూ, అంటే సంయోగ వియోగ రూపచేష్ట సలుపుతున్నట్లుగానే నీవు కూడా సంకల్పరహితుడివై ఉండు.
సుఖము దుఃఖము మొదలైనటువంటి వాటిని భావించకు. అలా భావించకుండా ప్రవాహపతితములైనటువంటి అంటే ప్రవాహంలో పడిపోయినటువంటి కొయ్యలులాగానే ఈ యొక్క సంసారాల యందు దేహాదుల యందు మరి వస్తూ పోతూ ఉండేటువంటి ఆ యొక్క ప్రవాహంలో పడిపోయినటువంటి తృణాదుల్లాగానే నీకు యథాప్రాప్తమైనటువంటి కర్మల యందే చేష్టన చేస్తూ ఉండు. రసభావనమంతస్తే మాలం భవతు కర్మసు దారు యంత్రమయస్యేవ పదార్థమివ కుర్వతః. ఇతరుల యొక్క ఉత్సాహము కోసము, ఎలాగంటే ఇతరుల యొక్క ఉత్సాహము కోసము నృత్యాదులు చేసేటువంటి కొయ్య బొమ్మలాగానే కర్మములందు శృంగారము మొదలైనటువంటి రసభావన నీకు లేకయుండుగాక. ఇతరుల కొరకు ఉత్సాహం చేసేటువంటి చెక్క బొమ్మల్లాగానే మరి కర్మల యందు కూడా ఇతరుల కోసం చెక్క బొమ్మలను చేస్తూ వాటిని ఆడిస్తూ ఉంటారు. అయినా కూడా ఆ బొమ్మ ఆడిస్తేనే ఆడుతుంది, లేకుంటే అది ఆడదు. అలాగే కర్మల యందు కూడా అంటే నీవు చేయబడేటువంటి ప్రతి ఒక్క కార్యాలు కర్మల యందు కూడా శృంగారము మొదలైనటువంటి భావ వికారాలు నీకు లేకుండా ఉండుగాక. అంటే ఇతరుల యొక్క వినోదం కోసం మరి తయారు చేసినటువంటి బొమ్మలు నృత్యాదులను సల్పేటువంటి ఈ కొయ్యతోటి తయారైన యంత్ర నిర్మితమైనటువంటి మరి అవి అవతల దానితో ఆనందపడినట్టు విరోధపడినట్టు మరి దానిని ఆలింగనం చేసుకున్నట్లు అనేక రకాలుగా ఉంటాయి బొమ్మలు. అవన్నీ కూడా ఇతరుల యొక్క ఆనందం కోసం కొయ్యలతో తయారు చేయబడినటువంటి బొమ్మలు ఎటువంటి రసభావనలు కూడా లేకుండా ఉంటాయి కదా. అలాగే నీవు కూడా కార్యాలయందు రసభావనము అంటే అంతఃకరణమునందు నీ మనోభావన యందు బుద్ధి భావన యందు చిత్తమునందు అహంకారమునందు కూడా ఎటువంటి రసభావము అనేది అంతఃకరణము ఒకంతైనా సరే లేకుండా ఉండుగాక అని చెబుతూ, ఓ రామచంద్ర, సమస్త ఇంద్రియాల యొక్క విషయానుభవాలు అన్నీ కూడా నీకు నీరసంగానే తోచుగాక. ఇంకా కూడా హేమంత ఋతువునందలిలతలాగానే అవి అన్నీ కూడా ఆకార మాత్రాలుగానే నీకు కనపడుగాక. ఎలాగంటే సమస్త ఇంద్రియాల యొక్క విషయాల యొక్క అనుభవాలు కూడా నీకు నీరసముగా ఎటువంటి రసవత్తరము సారసము లేనివిగానే తోచుగాక, అల్పముగానే తోచుగాక. ఇంకా కూడా ఈ యొక్క హేమంత ఋతువు నందలీలతలాగానే హేమంత ఋతువు నందలీలత ఎలా ఉంటుంది అంటే ఆకులు రాలిపోయి అంటే స్తబ్దముగా ఉంటుంది. శిశిర ఋతువులో ఆకులు రాలిపోతాయి, హేమంత ఋతువులో అయితే మంచు ఉంటుంది. కాబట్టి ఏ విధంగా అంటే ఆకారము మాత్రంగానే నీకు కనబడుతూ ఉంటుంది, కానీ లత ఎదుగు బొదుగు లేకుండా అలా ఉంటుంది. కాబట్టి జ్ఞాన సూర్యునే రసాన్ని పానము చేయొచ్చు అంటే ఈ జ్ఞానము అనేటువంటి మార్గంలో నీవు అనుసరిస్తూ షడ్వర్గాల యొక్క అంటే పంచకోశ సంకలితుడగు చిదాభాసుడు ఏ యొక్క పంచకోశాలతో కూడా ఉన్నటువంటి సంకలితుడైనటువంటి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలకు కూడా ఆవల ఉన్నటువంటి చిదాభాసుడు మనస్సహిత ప్రాణవర్గము అంటే మనసుతో కూడా కూడుకొని ఉన్నటువంటి ప్రాణవర్గము ఏది సమానవాయువు వ్యానవాయువు ఉదానవాయువు ప్రాణవాయువు అపానవాయువు అనేటువంటి ఈ యొక్క వర్గాలు జ్ఞానేంద్రియ వర్గము అంటే శ్రోత్రము త్వక్కు చక్షువు జిహ్వ గ్రహణము మొదలైనటువంటివి ఈ జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియ వర్గము అంటే నోరు కాళ్ళు చేతులు ఉపస్థ మరి గుదము అనేటువంటి ఈ కర్మేంద్రియ వర్గము. ఇక జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలతో కూడుకున్నటువంటి అంతఃకరణ చతుష్టయము
అంటే ఈ యొక్క చెవి, చర్మము, కన్ను, ముక్కు, నాలుక మొదలైన వాటితో కూడుకొని ఈ యొక్క నోరు, కాళ్ళు, చేతులు, ఉపస్థ, మరి పాయువు మొదలైనటువంటి వాటితో కూడుకొని ఈ అంతఃకరణ చతుష్టయము, మనోబుద్ధి చిత్తాహంకారాదులు, ఈ శరీర వర్గము, వీటి యొక్క సత్త చేతనే యంత్రం యొక్క చలనము భంగి, అంటే ఆ యంత్రము యొక్క ఈ శరీర వర్గం అంతా కూడా యంత్రం యొక్క చలనము భంగి, ఏ యంత్రము ద్వారా కదిలేటువంటి కదలికలాగానే చేష్టను చేస్తూ శిశిర ఋతువునందు లత చేత చుట్టబడిన వృక్షములాగానే, అంటే శిశిర ఋతువు అంటే ఆకు రాలేటువంటి కాలం. అప్పుడు ఆ తీగ ఏం చేస్తుంది, ఆకులన్నీ రాల్చుకొని ఒక చెట్టును చుట్టబడి ఉంటుంది ఆ లత. అలాగే వృక్షములాగానే అది ఎలా ఉంటుంది, నీరసంగా ఉంటుంది. ఆ విధంగానే విషయస్వాదరహితముగా స్థితి కలిగి ఉండుము. ఎలాగంటే బాహ్య జలము లేకపోయినప్పటికీ కూడా హేమంత ఋతువు అభ్యంతర రసము చేతనే వృక్షాలను జీవింపజేసినట్లుగానే స్వభావముగా బాహ్య రసాస్వాదనమున ప్రవృత్తములే అయ్యున్నప్పటికీ కూడా ఇంద్రియాలు అనేటువంటి స్వప్రయత్నము చేత అక్కడ నుండి కూడా శీఘ్రముగా నివారించాలి. వాటిని అభ్యంతరమున కలిగినటువంటి జీవన పుష్ట్యాది హేతువైనటువంటి భూమానంద రూపమైన చైతన్యమ రసములుగానే వనచి ధరించి ఉండాలి అని చెబుతూ సరసేంద్రియ వృత్తేస్తే కుర్వతస్తథా సంసారానర్ధసాధ్యోయం న కదాచన శామ్యతి. ఇంద్రియాలతో ఉత్పన్నమైనటువంటి విషయరసమందు నీ వృత్తి అనురాగము కలిగి ఉన్నదనుకో, ఇక నీవు విషయభోగాలు చేయనప్పటికీ కూడా ఈ సంసారం యొక్క అనర్ధ సమూహము ఎన్నటికీ కూడా శమించకుండానే ఉంటుంది అని చెబుతూ, అంటే ఈ ఇంద్రియ వృత్తులు వాసనలతో కూడుకుని ఉన్నవనుకో, ఈ ఇంద్రియాల చేత చేయబడేటువంటి ప్రతి కార్యము కూడా కోరికల చేత కూడి ఉంటే నీవు ఆ కార్యాలను ఆచరింపకుండా ఉన్నప్పటికీ కూడా ఈ సంసారానర్ధ సమూహాలు ఎప్పటికీ కూడా నీకు ఎప్పటికీ శమించవు. ఎల్లప్పుడూ ఈ సంసారము అనేటువంటిది కొనసాగుతూనే ఉంటుంది. నిస్సంకల్పమరుజ్వాల యంత్రాంభూ స్పందవద్యది స్పందసే తదనంతాయ శ్రేయసే పరికల్పనే. అంటే సంకల్పరహితుడవయ్యి వాయువు, అగ్నిజ్వాల, యంత్రము, జలము వీనిలాగానే నీవు కూడా అటువంటి కార్యాన్ని చేస్తూ ఉన్నప్పుడు అనంతమైనటువంటి శ్రేయాన్ని పొందగలుగుతావు. ఎలా ఉండాలి, సంకల్పరహితుడివై ఉండాలి, ఏమాత్రము సంకల్పము ఉండకూడదు అనే చెబుతూ వాయువు, అగ్నిజ్వాల, యంత్రము అంటే గాలిలాగాను, అగ్నిజ్వాలలాగాను, యంత్రములాగాను, నీరులాగాను నీవు సంకల్పరహితముగా, ఇప్పుడు గాలి వీస్తుంది సంకల్పంతో, నేను ఇక్కడ వీచాలి అక్కడ వీచకూడదు అని వీస్తుందా? లేదు. అగ్నిజ్వాలలాగానే అగ్ని ప్రచండంగా మండుతుంది, అది సంకల్పించుకొని మండుతుందా? లేదు. యంత్రములాగానే ఒక యంత్ర పరికరం ఉన్నది, దాని యొక్క మరి కదలిక కూడా ఎటువంటి సంకల్పం లేకుండానే చలించినట్లుగానే జలములాగానే జలము ఎప్పుడు నిమ్న స్థానానికే ప్రవహిస్తుంది, మరి సంకల్పంతోనా? కాదు. అలాగే జలములాగానే ఇట్లా గాలి, అగ్ని, యంత్రము, జలము ఇవన్నీ కూడా సంకల్పం లేకుండా వాటి యొక్క కార్యాచరణ ఎలా కొనసాగిస్తూ ఉన్నావో నీవు కూడా సంకల్పరహితంగానే చేష్టను చేయు. అలా చేసినట్లయితే, అలా వ్యవహరిస్తూ ఉన్నట్లయితే ఆ తర్వాత అనంతమైనటువంటి శ్రేయస్సుని పొందుతావు. అప్పుడు నీకు అనంతమైనటువంటి హితమే జరుగుతూ ఉంటుంది. ఏతదేవ పరం ధైర్యం జన్మజ్వర నివారణం యదవాసనమభ్యస్త నిజ కర్మసు కర్తృత.
నిజమైనటువంటి కర్మలయందు అభ్యస్తమైనటువంటి కర్తృత్వ వాసన లేకుండా ఉండడమే జన్మ అనేటువంటి జ్వరం యొక్క నివారణానికి పరమ ఉపాయమై ఉన్నది కదా. ఎలాగంటే నిజ కార్యమందలి బాగుగా అభ్యస్తమైనటువంటి వాసనారహితమైనటువంటి ఏ కోరిక లేకుండా ఉన్నటువంటి అక్కడ కర్తృత్వం ఏదైతే ఉన్నదో, అంటే ఏ వాసన లేకుండా యథాప్రాప్తమైనటువంటి కర్మలయందు అభ్యాసము చేసేటువంటి దాని యందు ఏ కర్తృత్వం అయితే వాసనారహితంగా ఉంటుందో, అంటే కర్తృత్వం అనేది లేకుండా ఉంటుందో అదే కదా మళ్ళీ మరి ఉత్పన్నము వినాశము అనేటువంటి శరీరాల యొక్క రాకపోకలు, అంటే జన్మ అనేటువంటి రోగం యొక్క నివారణం కోసం పరమ ఉత్తమమైనటువంటి ఉపాయమై ఉన్నది వాసనారహితమైనటువంటి కర్తృత్వం ఉన్నప్పుడు అని చెబుతూ, ఎలాగంటే అవాసనమ సంకల్పం యదా ప్రాప్తానువృత్తిమాన్ శనైశ్చక్రభ్రమ భోగాయవ స్పందస్వ కర్మసు. వాసనారహితుడవై ఉండు, సంకల్పాలను వర్జించి వేయు, వదిలివేయు. చక్రభ్రమణములాగానే, అంటే ఏ విధంగా అంటే చక్రభ్రమణములాగానే తిరుగుతూ ఉన్నటువంటి చక్రములాగానే యథాప్రాప్తములైనటువంటి నిజ కర్మలయందు చేష్టలు చేస్తూ మెల్లమెల్లగా ఉపశమనశీలుడివే అయి ఉండు. వాసనా సంకల్పమైనటువంటి అంటే కోరికలు సంకల్పాలు నశించినదే ఉన్నటువంటి చక్రభ్రమణంలాగానే ఇక్కడేంటి వాసన అంటే కోరిక, ఆ కోరికను కోరడం సంకల్పం అనేటువంటిది, దానిని నశింపజేసుకోవడం, ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటువంటిది, అది తిరుగుతూ ఉన్నటువంటి చక్రం లాంటిదే కదా. ఆ విధంగానే ఉంటూ యథాప్రాప్తమైనటువంటి కార్యాలయందు మాత్రమే ప్రశాంతంగా నీవు వ్యవహారము చేయు, మిగతాది ఏమీ వద్దు అని చెబుతూ, మా కర్మఫల బుద్ధి భూర్మాతే సంగోస్త్వ కర్మణి ఉభయం వా త్యజైతత్వం ఉభయం వా సమాశ్రయ. కర్మఫలమందు నీకు ఆసక్తి వద్దే వద్దు, కర్మత్యాగ ఫలమందు కూడా నీకు ఆసక్తి ఉండరాదు. ఎందుకు? కర్మ, నేను ఈ కర్మ చేస్తూ ఉన్నాను, దీనికింత ఫలితం వస్తుంది అనేటువంటి ఆసక్తి నీకు వద్దు, అది ఉండరాదు. కర్మత్యాగ ఫలమందు నేను ఈ కర్మను వదిలివేశాను, ఇది వదిలివేసినందుకు దీని యొక్క ఫలము ఎటువంటిది అనేది కూడా నీకు ఆసక్తి ఉండరాదు. ఈ రెంటిని కూడా త్యజించి వేయు అని చెబుతూ, లేకపోతే ఈ రెంటిని ఆశ్రయించు, కర్మను ఆశ్రయించు, కర్మ ఫలితాన్ని ఆశ్రయించు, కర్మత్యాగ ఫలితాన్ని కూడా ఆశ్రయించు. అంటే ఫలం యొక్క ఆసక్తి లేకపోతే కర్మ ఆచరించడం యందు కానీ మరి వదిలిపెట్టడం యందు కానీ విశేషమేమైనా ఉన్నదా అంటే లేదనే కదా భావము. ఎలాగంటే కర్మఫలముల యందు ఆసక్తి లేకుండా ఉండు, ఏ కర్మలైతే చేస్తూ ఉన్నావో వాటిని ఫలితాలను ఆశించి కర్మ చేయకు. అంటే ఆ కర్మ ఫలితాల పట్ల ఎటువంటి కోరిక లేకుండా ఉండు. కర్మను వదిలివేయాలి అనేటువంటిది, అంటే ఆ యొక్క కర్మ యొక్క ఫల ఆసక్తి రూపమైనటువంటి సంగము కూడా నీకు లేకుండా ఉండుగాక. ఈ ప్రకారంగా ఫలాసక్తి అనేటువంటిది లేనివాడవై కర్మలను చేస్తూ ఉండు, లేకపోతే వదిలివేసి ఉండు. ఈ రెండింటి యందు నువ్వు కర్మలు చేస్తూ ఉన్నా వదిలివేసినా కూడా కర్మఫలాసక్తి మీద దృష్టి లేనప్పుడు, నీకు సంగం లేనప్పుడు, నువ్వు కర్మ చేసినా చేయకపోయినా వదిలివేసినా ఈ రెంటి యందు కూడా విశేషమైనటువంటిది ఏమైనా ఉన్నదా అంటే ఏమీ లేదు అనే చెబుతూ, బహునాత్రకి ముక్తేన సంక్షేపాదిదముచ్యతే సంకల్పనం మనోబంధాస్తదభావో విముక్తత. ఈ విషయము నందు మనం అధికంగా ఎక్కువగా చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే సంక్షేపంగా చాలా మరి సంక్షిప్తంగా దీని గురించి తెలియజేస్తూ ఉన్నాను. ఏంటి అంటే సంకల్పమే మనసు యొక్క బంధనము.
అటువంటి సంకల్పం లేకుండా ఉండడమే ముక్తి. ఇంకా దీని గురించి మనం అధికంగా ఏం చెప్పుకోని అవసరం లేదు. ఎలాగంటే సారమంతా కూడా, దాని యొక్క సారమంతా నేను సంక్షేపంగా చెప్తాను విను. సంకల్పమే, ఏది సంకల్పిస్తామో అదే మనస్సును అనేటువంటి బంధనం. సంకల్పం లేకుండా ఉండడమే కదా ముక్తి అని చెబుతూ, నేహ కార్యం నవాకార్యమస్తి కించిన్మ కుత్రచిత్ సర్వం శివమజం శాంతమనస్తం ప్రాగ్వా దాస్యతాం. ఈ ప్రపంచమున ఎచ్చటను కూడా, ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కడా కూడా చేయదగినది కానీ చేయదగనిది కానీ ఒకంతైనా లేదు. ఇది చేయవలసిందే, ఇది వదలవలసిందే అనేటువంటిది కొంచెం కూడా లేదు. సమస్తము ఏమై ఉన్నది అంటే శివమై ఉన్నది, కళ్యాణకారకమై, పుట్టనిది అయి ఉన్నది, శాంతమై ఉన్నది, ఆది అంతము లేనటువంటి అనంతమై ఉన్నటువంటి బ్రహ్మరూపమే అయి ఉన్నది. కాబట్టి పూర్వము ఏ ఆత్మస్వరూపముతో ఉన్నావో అటువంటి రూపముతోనే ఇప్పుడు కూడా సర్వత్రా నీవు స్థితి కలిగి ఉండు అని చెబుతూ, అంటే వాస్తవానికి ఇక్కడ చేయవలసినది కానీ చేయదగనిది కానీ చేయకూడనిది కానీ ఎక్కడ ఏ ప్రదేశంలో ఒకంతైనా కూడా లేదు. అంతా ఏమై ఉన్నది, అంత కళ్యాణకారకమైనటువంటి శివస్వరూపమై, జన్మ అనేటువంటిది పుట్టుక లేనిది అయి, శాంతమై, ఆది అంతము లేనటువంటి అనంతమైనటువంటి ఆత్మే అయి ఉన్నది. అప్పుడు నీకు ఇంకా చేయవలసినది కానీ చేయదగనిది కానీ ఏదైనా ఉన్నదా? కాదు కదా. కాబట్టి ఏ రూపంతో నీవు పూర్వం ఉన్నావో అటువంటి ఆత్మరూపాన్ని కలిగి ఉండు అని చెబుతూ, పశ్యన్ కర్మణ్య కర్మత్వం అకర్మణి చ కర్మతాం యదా భూతార్థ చిద్రూప శాంతమాస్వ యథా సుఖం. సమస్త కర్మల యందు కూడా నిష్క్రియమైనటువంటి బ్రహ్మరూపత్వమును, నిష్క్రియ బ్రహ్మరూపత్వ స్థితి యందును అవశ్య కర్తవ్యమును కూడా చూస్తూ యథార్థ చిద్రూపుడవై శాంతముగాను సుఖపూర్వకంగాను ఉండు. సమస్త కర్మల యందు అంటే నీవు ఏ కర్మలను చేస్తూ ఉన్నావో వాటి యందు అసలు నిష్క్రియమగు, అక్కడ క్రియే లేనటువంటి బ్రహ్మస్వరూపము, బ్రహ్మరూపత్వము అనేటువంటిది నిష్క్రియ బ్రహ్మరూపత్వ స్థితి యందు, అంటే అక్కడ క్రియే లేనటువంటి బ్రహ్మరూపత్వ స్థితి యందు అవశ్య కర్తవ్యమును, అక్కడ తప్పనిసరిగా చేయవలసినటువంటి కర్తవ్యాన్ని చూస్తూ యథార్థమైనటువంటి చిద్రూపుడవై శాంతంగా ఉండు, సుఖపూర్వకంగాను ఉండు అని చెబుతూ, కర్మయందు అకర్మణత్వము, ఏ కర్మను చేస్తూ ఉన్నావో అదే కదా. అంటే కర్మ చేస్తూ కూడా అంటకుండా ఉన్నప్పుడు అదే అకర్మత్వమే. నిష్క్రియ బ్రహ్మరూపత్వమును అంటే అకర్మయందు, కర్మ చేయని దాని యందు నిష్క్రియ బ్రహ్మభావస్థితి యందు, అంటే ఆ కర్మయందు కర్మత్వము, కర్మము లేని చోట కర్మము ఉన్నట్లుగా, కర్మయందు కర్మ లేనట్లుగా, అంటే నిష్క్రియ బ్రహ్మరూపత్వమునందు నిష్క్రియ బ్రహ్మభావస్థితి యందు అవశ్య కర్తవ్యత్వమును కూడా చూస్తూ, లేకపోతే ఆసక్తి లేక చేసేటువంటి కర్మయందు కర్మరాహిత్యాన్ని, ఆసక్తియే లేకపోతే ఏ కార్యాన్ని చేస్తూ ఉన్నప్పటికీ కూడా అక్కడ కర్మరాహిత్యమే అవుతుంది. ఆసక్తితో కూడి ఉన్నప్పుడు కర్మరహితుడై ఉన్నప్పటికీ కూడా వాడు ఏ కార్యము చేయకపోయినా కూడా, ఆసక్తితో సంగముతో ఉన్నప్పుడు అకర్మయందు కూడా బంధరూప కర్మత్వాన్ని చూస్తూ నీ యథార్థమైనటువంటి చిద్రూపమునందు స్థితి కలిగి శాంతముగా సుఖపూర్వకముగా ఉండు అని చెబుతూ, అవేదనం విదుర్యోగం చిత్తక్షయమకృత్రిమం అత్యంతం తన్మయో భూత్వా తదా తిష్ట యథా శివోహ. దృశ్య దర్శన
చూసేటువంటిది, చూడబడేటువంటిది, ఈ రెండూ నశించిపోయిన ఆత్మతత్వం ఏదైతే ఉన్నదో దానినే అనుసంధానం చేయడము చేయాలి. అలా చేయడమే యోగము అని చెప్పబడుతూ ఉన్నది. అదే కదా స్వాభావికమైనటువంటి చిత్తము నశించిపోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఓ రామచంద్ర, అటువంటి ఆత్మయందు మిగుల తన్మయుడవై ఎలా ఉన్నావో అలాగే ఉండు, ఆత్మరూపుడవై వెలయుచూ ఉండు అని చెబుతూ, ఎలాగంటే దృశ్యరహితమైన, ఇక అక్కడ దృశ్యమే లేదు, లేనటువంటి దృశ్యమునందు ఆత్మతత్వమును అనుసంధానం చేయడమే యోగము అని చెప్పబడుతూ ఉన్నది కదా. దృశ్యము నశించిందా, ఆత్మతత్వాన్ని అనుసంధానం చేయాలి. ఆత్మతత్వాన్ని అనుసంధానం చేసినప్పుడు దృశ్యం నశించిపోతుంది. అదే యోగము అని చెప్పబడుతూ ఉంది. అదే కదా స్వాభావికమైనటువంటి చిత్తము నశించిపోవడం. కాబట్టి రామా, అటువంటి ఆత్మయందు నీవు మిగుల తన్మయత్వముతో ఉండి తన్మయుడివై ఎలా ఉన్నావో అలాగే ఉండు, అంటే ఆత్మరూపుడివై వెలయుచూ ఉండు అని చెబుతూ, సమే శాంతే శివే సూక్ష్మే ద్వైత్యేక్య పరివర్జ్యతే తతేనంతే పరే శుద్ధే కిం కేన కిలఖిద్యతే. సమమై, శాంతమై, శివమై, సూక్ష్మమై, ద్వైత్యైక్య వర్జితమై, మరి సర్వవ్యాపకమై, అనంతమై, సమస్తానికి కూడా పరమై, శుద్ధమైనటువంటి ఆత్మరూపమున ఎవడు ఎందులకు పడడు కదా. ఎలాగంటే సమమై, సర్వము కూడా సమస్థితిలో ఉండి, అక్కడ శాంతమే అయ్యుండి, శుభకారకమై ఉండి, సూక్ష్మమై, సర్వవ్యాపకమై, రెండవది లేనిది అయి, అంతా తానే అయ్యుండి, ఆది అంతము నశించినది అయి, సమస్తానికి కూడా ఇతరమైనదై, మరే శుద్ధమైనటువంటి ఆత్మరూపమున ఎవడు ఎందులకు బాధన పొందడు కదా అని చెబుతూ, ఎలా ఉంటుంది, అంతా సమస్థితిలోనే ఉంటుంది, శాంతమే అయి ఉంటుంది, కళ్యాణకారకమై ఉంటుంది, సూక్ష్మమై ఉంటుంది, రెండవది లేనిది అద్వితీయమై ఉంటుంది. అక్కడ రెండు ఒకటి అనేది మరి వదిలించుకున్నది అయి ఉంటుంది, సర్వవ్యాపకమై ఉంటుంది, ఆది అంతము లేనిది అయి పరమై ఉంటుంది. ఆ విధంగా శుద్ధమైనటువంటి ఆత్మస్వరూపమున ఏది దేని చేత బాధింపబడగలుగుతుంది అంటే అక్కడ దుఃఖ ప్రస్తావనే లేదు కదా అని చెబుతూ, నోదేతు త్వయి సంకల్పో మరుభూమాని వాంకురః ఇచ్చా నోదేతు భవతి లతికేవోప లోదరే. కాబట్టి రామ, మరుభూమి యందు అంకురములాగానే నీ యందు సంకల్పము ఉదయించకుండుగాక. ఎడారి భూముల్లో మొలక ఎత్తుతుందా విత్తనము, అలాగుననే నీ యందు ఏమాత్రము సంకల్పము అనేది ఉదయించకుండా ఉండుగాక. ఇంకా కూడా శిలయందు లతలాగానే, రాతి యందు మొక్క అనేటువంటిది పుట్టనట్లుగానే నీ యందు ఇచ్చ, కోరిక అనేది ఉత్పన్నము కాకుండా ఉండుగాక అని చెబుతూ, అంటే మరుభూమి యందు, ఎడారి భూమి యందు, నీరు లేని భూమి యందు అంకురము మొలక ఎత్తనట్లుగానే నీ యందు సంకల్పము అనేటువంటిది ఉదయించకుండా ఉండుగాక. ఇంకా కూడా శిలయందు లతలాగానే నీ యందు కూడా, రాతి యందు మరి మొక్క అనేటువంటిది పుట్టనట్లుగానే, మరి చెట్టు అనేది నిలవనట్లుగానే నీ యందు కూడా కోరిక అనేటువంటిది జనించకుండా ఉండుగాక అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.